ప్రభాస్ ఇటీవల కల్కి కన్నప్ప సినిమాలతో ఫ్యాన్స్ ని ప్రేక్షకులను అలరించాడు. నెక్స్ట్ రాజాసాబ్ సినిమాతో రాబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు. రాజాసాబ్ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుంది. పాన్ ఇండియా వైడ్ ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. అయితే ప్రభాస్ కి మళ్ళీ నార్త్ లో గట్టి పోటీ ఎదురవబోతుంది. ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ ఎట్టకేలకు డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం బాహుబలి నుంచి కల్కి 2898 AD వరకు ప్రభాస్ సినిమాలకు సాధారణంగా పోటీ లేని వాతావరణంలోనే విడుదలవుతుందని అభిమానులు భావించారు. అయితే ఈసారి బాక్సాఫీస్ వద్ద ఊహించని ఫైట్ ఉండేలా ఉంది. రణవీర్ సింగ్ నటించిన దురంధర్ కూడా అదే రోజు విడుదలకు లాక్ చేసుకుంది. టెరిఫిక్ టీజర్తో సహా అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. యూరి ది సర్జికల్ స్ట్రైక్ తో ప్రశంసలు అవార్డులు తెచ్చుకున్న ఆదిత్య ధార్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ తో పాటు మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ లాంటి బలమైన తారగణం ఉంది. ఈ సినిమా గ్యాంగ్స్టర్ డ్రామాగా కనిపించిన భారతదేశ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రా ఏర్పాటైన తొలి రోజుల్లోని నిజ ఘటనల ఆధారంగా రూపొందిన హై ఇంటెన్సిటీ డ్రామాగా రూపొందిందని ముంబై మీడియాలో కథనాలు వస్తున్నాయి. శాశ్వత్ సత్యదేవ్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. తెలుగు రాష్ట్రంలో ది రాజాసాబ్కు ప్రభాస్ స్టార్డం కారణంగా పెద్దగా పోటీ ఉండకపోవచ్చు. అయితే నార్త్లోని మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో దురంధర్ వల్ల థియేటర్ల కేటాయింపులో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీనివల్ల పాన్ ఇండియా రెవెన్యూ ది రాజాసాబ్కు, దురంధర్కు పంచుకోవాల్సి ఉంటుంది. గతేడాది పుష్ప 2 విడుదలైన డిసెంబర్ 5వ తేదీనే ఈసారి రెండు చిత్రాల మధ్య గట్టి ఢీకానుంది. రెండు చిత్రాలు అధికారికంగా విడుదల తేదీని ప్రకటించాయి కాబట్టి మార్పులుండే అవకాశం లేదు. సినిమా టాక్, ప్రేక్షకుల స్పందనే ఈ బాక్సాఫీస్ యుద్ధంలో విజేతగా నిర్ణయించనుంది.